శ్రీమాత్రే నమః. దుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో విందామా? తల్లి, ఈరోజు నా ఆగ్రహానికి గురయ్యావు. ఆ విషయం నీకు తెలుసా? ఎందుకో తెలుసా? గుర్తుందా? నువ్వు ఒకరికి మాట ఇచ్చి తప్పావు. చాలా పెద్ద తప్పు చేశావు. ఆ వ్యక్తి ఆర్తనాదాలు పెడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. వెంటనే ఆ తప్పేంటో దిద్దుకో, లేకపోతే ఈ దుర్గమ్మ నిన్ను జన్మలో క్షమించదు. ఈ జన్మలో దుర్గా చూపు నీ మీద పడదు. దుర్గా అనుగ్రహం నీకు దక్కదు. దుర్గమ్మ చూపు నీ మీద పడాలంటే, దుర్గ నీకు రక్షణగా ఉండాలి అంటే, నువ్వు దుర్గమ్మని అమ్మ అని పిలిచే అర్హత పొందాలి అంటే ఖచ్చితంగా వెంటనే ఈ తప్పుని తెలుసుకుని తీరాల్సిందే అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న మర్మం తెలుసుకోవాలనుకుంటే, అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అమ్మ మాటల వెనుక ఉన్నటువంటి నిగూఢార్థం తెలుస్తుందంట. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి, అక్క చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం, బయటపడాలి, దిక్కు తోచట్లేదు, ఒక మంచి గురువు గారు ఉంటే చెప్పండి అంటూ మీరు ఎన్నో చోట్లకు వెళ్ళి ఉండొచ్చండి, ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చండి. ఇక్కడ ఒక్కసారి ఆఖరిసారి అన్నట్టు ప్రయత్నించి వదిలేసేయండి. ఇంకా మీకు ఎక్కడికి జ్యోతిష్యానికి వెళ్ళాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే ఒక్కసారి ఈయన జ్యోతిష్యం చెప్పారంటే రెండవ చోటికి వెళ్ళాల్సిన అవసరం పడదు. మీ సమస్య 100% కూడా తీరిపోయినట్టే. ఎందుకంటే 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువు ఎంతటి మొండి సమస్యలకైనా పరిష్కారం ఈయన అరచేతుల్లో ఉంటుంది. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9014105443. మీ ప్రాబ్లం ఏంటి అని ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, దానికి తగ్గ పరిష్కారాలు ఆయన అందిస్తారు. పూజల ద్వారానే అతి తక్కువ సమయంలో ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. అంతా కూడా మీకు మంచి రిజల్ట్ వస్తే మీరే ఆ తర్వాత మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈ రోజు ఈ సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టుకో. నీ తల్లి నీతో ఏమి చెప్తోందో ఒక్క 2 నిమిషాలు విను. ఎందుకని అంటే గనక ఇది నువ్వు చేస్తున్నటువంటి కొన్ని పొరపాట్ల గురించి, తప్పుల గురించి కూడా చెప్పాలి. నా వైపు అలా కళ్ళార్పకుండా చూస్తున్నావే, నీ మనసులో ఏదో అలజడి, ఏదో తెలియని భయం నిన్ను లోపల తొలిచేస్తోంది కదా, ఏదో భీతి నిన్ను కంగారు పెడుతోంది కదా. చూడు, నీ తల్లిని నేను నీ ఎదురుగానే అత్యంత సమీపంలో నిలబడి ఉన్నా. నీ హృదయ స్పందన నాకు వినిపిస్తోంది. నువ్వు చేసిన ప్రతి పని, పలికిన ప్రతి మాట నా చెంత భద్రంగా దాచబడి ఉన్నాయి. తెలుసా, దుర్గా ఏదైనా చెబుతోంది అంటే అది నీ క్షేమం కోరే కదా. నువ్వు ఒకరికి మాట ఇచ్చి తప్పావు, గుర్తుందా తల్లి? నువ్వు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకోలేదు. ఈ దుర్గ నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి, నీ చెయ్యి పట్టుకుని ఒడ్డుకు చేర్చటానికి నేను వచ్చాను. నీ తల్లి చెప్పే మాటలను అత్యంత శ్రద్ధతో నిశితంగా విను తల్లి. ఈ విశాల విశ్వమంతా ఒక అద్భుతమైన అదృశ్య ధర్మసూత్రం మీద ఆధారపడి నడుస్తోంది. నీకు ఆ విషయం తెలుసా? ఆకాశంలో నక్షత్రాలు తమ గమ్యాన్ని విస్మరించవు. సూర్యచంద్రులు తమ సమయాన్ని తప్పరు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ప్రకృతి భగవంతుడికి ఇచ్చిన మాటను తూచా తప్పకుండా పాటిస్తోంది కాబట్టి. మరి మనిషి మాత్రం తన స్వార్థం కోసం, తాత్కాలిక సుఖాల కోసం తన వాక్కును ఎందుకు అపవిత్రం చేసుకుంటున్నాడు? నువ్వు గతంలో ఒక వ్యక్తికి ఒక బలమైన నమ్మకాన్ని కలిగించావు, ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చావు. ఆ క్షణం నువ్వు ఆ మాటను సామాన్యంగా ఇచ్చి ఉండవచ్చు, కానీ
అవతల వ్యక్తి తన సర్వస్వాన్ని, తన ఆశలను నీ మాటలపైనే నమ్మకం పెట్టుకున్నాడు. నీవిచ్చిన మాట తప్పటం వల్ల ఆ వ్యక్తి ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆ వ్యక్తి హృదయం నుండి వచ్చే ఆర్తనాదం, వారి కళ్ళ నుండి రాలే ప్రతి కన్నీటి చుక్క నీ పుణ్య ఫలాలను దహించి వేస్తోందని తెలుసా? అడ్డుకుంటున్నాయని తెలుసా? ఆపుతున్నాయని తెలుసా? నీకు రావాల్సినవన్నీ కూడా నీ దాకా చేరకుండా సగం దారిలోనే వెనుదిరిగి వెళ్ళటానికి కారణం ఈ కన్నీటి చుక్కలో ఈ ఆర్తనాదాలే అని నీకు తెలుసా? ఆ వేదన ఒక అదృశ్య ప్రతికూల శక్తిగా మారి నీ చుట్టూ ఒక వలయంగా మారి నిన్ను ఇబ్బంది పెడుతోందని తెలుసా? ఆ వలయం నుండి నిన్ను నేను కాపాడాలి అంటే ముందు నువ్వు చేసిన పొరపాటును గుర్తించి ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. నీ దుర్గా నిన్ను ఆ కష్టం నుంచి బయటపడేస్తుంది. ఇప్పటికీ కూడా నీ జీవితంలో ఎన్నో అనుకోని మార్పులు, ఎన్నో అనుకోని కష్టాలు ఊహించని విధంగా ఒకటి మీద ఒకటి వచ్చి దెబ్బ కొట్టి వెళ్తున్నాయి. డబ్బు సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, ఏదో మానసిక అశాంతి కావచ్చు, అనవసరంగా ఎవరెవరో నీ మీదకి తగవుకు రావటం కావచ్చు, ఎక్కడ ఏది చేసినా నష్టపోవటం కావచ్చు, భారీగా మోసపోవటం కావచ్చు, గాయపడటం కావచ్చు, దెబ్బ తినటం కావచ్చు, కన్నీళ్లు పెట్టుకోవటం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రతికూల శక్తిగా మారినటువంటి ఆ శక్తి ప్రభావమే. దానంతటికీ కారణం ఏంటి? నువ్వు మాట ఇచ్చి తప్పావు చూడు, నీ మీద నమ్మకం పెట్టుకున్నారు చూడు, నువ్వు ఏదో చేస్తావని ఆశ పెంచుకున్నారు చూడు, నువ్వు మాట తప్పేసరికి గుండె పగిలిపోయే ఆర్తనాదాలు, కళ్ళు చిట్లిపోయే కన్నీళ్లు, ఆ ఏడుపులు, ఆర్తనాదాలు ఒక ప్రతికూల శక్తిగా మారి నిన్ను దహించి వేస్తున్నాయి. అర్థమైందా? నువ్వు పడుతున్న కష్టానికి, కన్నీళ్ళకి, బాధలకి, అగచాట్లకి కారణం ఏంటో అర్థమైందా తల్లి? గుర్తొచ్చిందా? ఎవరికి ఏ మాట ఇచ్చావో ఇంకా రాలేదా? కళ్ళు మూసుకో, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించుకో. వాళ్ళ రూపం నీ కళ్ళల్లో మెదులుతుంది, నీ గుండెల్లో గుబులు రేపుతుంది, ఒళ్ళు జల్లుమంటుంది. ఆలోచించు, ఎవరికి ఏ మాట ఇచ్చి తప్పావో ముందు నీ తప్పును నువ్వు సరిదిద్దుకో, నీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకో. నీ దుర్గా అభయహస్తం నీ తల మీద ఉంటుంది. నీ చుట్టూ ఉన్నటువంటి ఆ పాప శక్తిని, ప్రతికూల శక్తిని నీ దుర్గ త్రిశూలంతో చల్లా చెదురు చేసి నువ్వు చేసిన ఆ పొరపాటును గుర్తించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో అడుగు వేస్తున్నావని చెప్పుకునే నీవు సత్యం యొక్క పరమ విలువను ఎందుకు మర్చిపోయావు బిడ్డ? పురాణ ఇతిహాసాలలో సత్యవాక్కు పరిపాలకుడైన హరిశ్చంద్రుడు తన ధర్మం కోసం, తానిచ్చిన మాట కోసం తన భార్యను, ఏకైక పుత్రుని, సమస్త రాజ్యాన్ని, చివరికి శ్మశానంలో కాటి కాపరిగా కూడా మారిపోయాడు. గుర్తుందా? ఎందుకంటే ఆడిన మాట తప్పటం దోషమని ఆయనకు తెలుసు. నీవు తప్పిన ఆ ఒక్క మాట నీ కర్మపత్రంలో ఒక లోతైన చెరిపి వేయలేని నల్లని గీతలా పడిపోయింది. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంతటి దాన ధర్మాలు చేసినా, ఎన్ని వేల సార్లు నా నామస్మరణ చేసినా ఈ విశ్వం ప్రతి చర్యకు ఒక ప్రతిచర్యను ఇస్తుంది. నువ్వు ఆ వ్యక్తికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకో. లోకంలో అప్పు అంటే కేవలం ధనం, బంగారం మాత్రమే కాదు తల్లి, వాక్కు కూడా ఒక అతిపెద్ద బాకీ అది అవుతుంది. ఒకరికి ఆశ చూపించి వారిని నమ్మించి ఆ తర్వాత దానిని నెరవేర్చకపోవటం అనేది ఆత్మద్రోహం కిందికే వస్తుంది. అది చేసావు. నువ్వు ఆ వ్యక్తికి సహాయం చేస్తానని, లేదా వారి కష్టకాలంలో నేనున్నానని భరోసా ఇచ్చావు. వారు ఆ ఆశతోనే ప్రతిరోజును భారంగా గడుపుతున్నారు. వారి భవిష్యత్తు ప్రణాళికలను నీ మాటకు ముడి పెట్టుకుంటున్నారు. లోకంలో నువ్వు సుఖంగా ఉన్నావు, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు నీ భవిష్యత్తుకు దారికి అడ్డుగా నిలబడబోతున్నాయి. దానిని నువ్వు నీ నిజాయితీతో నిరూపించుకోవాలి. ప్రస్తుతం నీవు తప్పిన ఆ మాట కారణంగా నీ గౌరవ మర్యాదలకు, నీ వృత్తిపరమైన స్థిరత్వానికి, నీ కుటుంబ ప్రతిష్టకు తీరని భంగం కలిగిస్తోంది. అది నీ జీవిత గమనాన్ని తల్లకిందులు చేసే ఒక పెద్ద న్యాయపరమైన సంక్షోభం కావచ్చు. ఆ చిక్కుముడి ఒక్కసారి పడితే నువ్వు ఎంతటి మేధావివైనా, ఎంతటి సంపన్నుడివైనా దాని నుండి బయటపడటం నీ తరం కాదు, అసాధ్యమైపోతుంది. అందుకే ఒక తల్లిగా నేను నీ ముందుకు వచ్చా, ఈ గంభీరమైన హెచ్చరిక చేస్తున్నా. నీ దుర్గ మాట వింటే నీకు క్షేమం కలుగుతుంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నీ హృదయం లోతుల్లోకి వెళ్ళి నిశ్శబ్దంగా ఆలోచించు. నీకు ఒక వ్యక్తి ముఖం నీ అంతరాత్మలో స్పష్టంగా కనిపిస్తుంది. నీకు గుండె దడ పుట్టకపోతే, గుండె జల్లు మనకపోతే లోతుకి వెళ్ళి చూడు.
ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి తన బాధను, తన అసహాయతను వెళ్ళబోసుకున్నప్పుడు నువ్వు ఒక దేవుడిలా మారి వారికి హామీ ఇచ్చావు, గుర్తుందా? తర్వాత ఇచ్చిన మాట మర్చిపోయావు, గుర్తుందా? వారు నీ ఫోన్ కోసం వేచి చూస్తుంటే నువ్వు ఆ మాటను మర్చిపోయి పట్టించుకోలేదు. తల్లి, ఇదా నువ్వు నా దగ్గర నేర్చుకున్న భక్తి? ఆ మనిషికి మాట ఇచ్చి నువ్వు ఎందుకు మర్చిపోయావు? ఆ తర్వాత వ్యక్తి పడుతున్న మానసిక వేదన వల్ల నువ్వు మనశ్శాంతిని పోగొట్టుకున్నావు. అందుకే ఈ రోజే అడుగు ముందుకు వెయ్యి. ఇచ్చిన మాట నిలబెట్టుకో. అహంకారం అనేది మనిషిని అంధుడిగా మార్చే ఒక పెద్ద వ్యసనం. నేను గొప్పవాడిని, నాకేంటి? ఆ సామాన్యుడికి ఇచ్చిన మాటను నెరవేర్చుకోకపోతే ఏమవుతుంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ గుర్తుంచుకో, దట్టమైన అడవిలో మంటను రాజయ్యటానికి ఒక చిన్న నిప్పు కణిక చాలు తల్లి. ఆ వ్యక్తి వెనుక ఎవరూ లేరని అనుకోకు. వారి వెనుక ఈ దుర్గ ఉంది. నిస్సహాయుల వెనుక ఎప్పుడూ కూడా దుర్గ ఉంటుంది. నేను పేదల పక్షపాతిని. నువ్వు వారి విషయంలో ఇచ్చి మాట తప్పావు అంటే అది నా హృదయాన్ని గాయపరచటమే కదా. నీవు నిజంగా నన్ను ఆరాధిస్తే, నా మీద నీకు అపారమైన నమ్మకం ఉంటే నువ్వు ఇచ్చిన మాటను గౌరవించు. అప్పుడే నువ్వు నా కృపకి పాత్రుడివి అవుతావు. నీవు ఇప్పుడు చేసే ఈ చిన్న సర్దుబాటు వలన కూడా నీ జీవితం మారిపోతుంది. అద్భుతమైన రోజులు నీ సొంతం అవుతాయి. ఎవరికి బాకీ ఉన్నావో మాట పరంగా అది తీర్చుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టు. నీ దగ్గర ఇప్పుడు సరిపడా వనరులు లేకపోవచ్చు, కానీ నీ ఉద్దేశం పరిపూర్ణంగా ఉంటే ఆ పనిని పూర్తి చేయటానికి కావలసిన మార్గాలను నేను సృష్టిస్తాను. నీ దుర్గని. నువ్వు నిజాయితీగా అడుగు ముందుకు వెయ్యి. నీ వెనుక నేనుండి నిన్ను నడిపిస్తా. నువ్వు ఒంటరివి కాదు తల్లి. నీ ధర్మమే నీకు శ్రీరామ రక్షలా మారుతుంది. దుర్గ భక్తుడిని అని పైకి చెప్పుకోవటంలో గొప్పతనం లేదు. దుర్గ ధర్మ మార్గంలో నడవటంలోనే ఉంది గొప్పతనం. దుర్గ చెప్పిన సత్యాన్ని పాటించటంలోనే నీ గొప్పతనం ఉంది. నేను నా అవతార కాలంలో ఎవరికీ ఇచ్చిన మాట తప్పలేదు. ఎందుకంటే నా ఆలయానికి పేదవాడు వచ్చిన, కోటీశ్వరుడు వచ్చిన అందరినీ సమదృష్టితోనే చూశాను. ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొన్నాను. మరి నా బిడ్డవు అని చెప్పుకునే నీవు మాట తప్పి నీ వ్యక్తిత్వాన్ని ఎందుకు కలుషితం చేసుకుంటున్నావు? నీ వాక్కులో పవిత్రత లేకపోతే నీవు చేసే పూజలకు, ఇచ్చే దక్షిణలకి పరమార్థం ఉంటుందా? ఉండదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక సంకల్ప శక్తి. ఆ శక్తిని నువ్వు గౌరవించకపోతే ప్రకృతి నిన్ను గౌరవించదు. నీవు ఎదుర్కోబోయే ఆ పెద్ద చిక్కు ఏంటో తెలుసా తల్లే? అది నీ ప్రశాంతతను పూర్తిగా హరించేసి ఒక భయంకరమైన మానసిక తుఫాను. ఇవన్నీ జరగకూడదనే నేను నిన్ను ఇంత గట్టిగా హెచ్చరిస్తున్నా. నీవు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఆ కర్మ దోషం క్రమంగా నీడలా పక్కకి తప్పుకుంటుంది. నువ్వు ఒకరికి మేలు చేస్తే ఆ పుణ్యం నీ 7 తరాల వరకు రక్షణ కవచంలా ఉంటుంది. కనుక ఏ మాత్రం వెనకాడక ఆ వ్యక్తికి న్యాయం చెయ్యి. మనిషి జీవితంలో నమ్మకం అనేది అత్యంత సున్నితమైన దారంతో కట్టబడి ఉంటుంది. దాన్ని నువ్వు తెంచేయాలని చూస్తావా? ముడివేయాలని చూస్తావా? ఆలోచించు. ఆ దారం ఒక్కసారి తెగితే మళ్ళీ ముడి వేసిన ఆ గుర్తు జీవితాంతం ఉండిపోతుంది. నువ్వు ఆ వ్యక్తి నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వు ఎవరినైతే ఈ రోజు అశ్రద్ధ చేస్తున్నావో ఆ వ్యక్తి ముందు నువ్వు నిజాయితీ పరుడువని నిరూపించుకోవాలి. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకునే శక్తి నీ లోపలే ఉంది. నీ శక్తిని నేను నీకు ఇస్తాను. ఆ శక్తిని నీకు నేను ఇస్తాను. వెళ్ళు. వారి మనసులోని బాధను తుడిచివెయ్యి. భక్తి అంటే కేవలం గుడికి వెళ్ళటం, జపమాల ధరించటం కాదు. ఎదుటి ప్రాణిలో దైవత్వాన్ని గుర్తించి వారిని గౌరవించటం. నువ్వు ఒకరికి సహాయం చేస్తానని చెప్పి ఆ సహాయంలో వారిని సంతోషపెట్టి ఇప్పుడు వారు నీ సహాయం కోసం ఆశగా వస్తే విసుక్కోవటం ఎంతవరకు ధర్మం అంటావు? నువ్వు ఆనాడు మాట ఇవ్వకుండా ఉంటే వారు తమ దారి తాము చూసుకునేవారు కదా. ఆ నష్టానికి సంపూర్ణ పరిహారం చెల్లించాల్సిన బాధ్యత నీపై ఉండేది కాదు కదా. కానీ ఇప్పుడు ఉంది. ఎందుకంటే పరమాత్మ లెక్కలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ప్రాయశ్చిత్తం మరియు పశ్చాత్తాపం ఒకటే. నీకున్న మార్గం ఒకటే. జీవితం అనేది ఒక పెద్ద ప్రతిధ్వని లాంటిది తల్లి. నువ్వు ఏది పలికితే అదే నీకు తిరిగి వినిపిస్తుంది. నువ్వు ఒకరిని మోసం చేస్తే నీకు కూడా వంచనే ఎదురవుతుంది. నువ్వు ఎవరికైతే మాట ఇచ్చావో ఆ వ్యక్తి చాలా సాధారణంగా అల్పుడిగా కనిపించవచ్చు, కానీ వారి ఆత్మలో లోపల నేనున్నా, దుర్గని ఉన్నా. ఒక పేదవాడి ఆకలి, వారి వేదనను నిర్లక్ష్యం చేస్తే అది సాక్షాత్తు నన్ను కించపరచటమే. నా మాట విను. ఆ వ్యక్తిని సంతోషపెట్టు.
వారి మనసు చల్లబడితే నీ జీవితం చల్లబడుతుంది. కష్టాలు చల్లబడతాయి. నువ్వు నా బిడ్డగా నీతిగా బ్రతకాలి. నువ్వు సంపాదించే ధనంలో నీతి లేకపోతే అది నీకు సుఖాన్ని ఇవ్వదు. నువ్వు మాట తప్పి సంపాదించినా లేదా మిగిల్చుకున్నా ఏది కూడా నీ దగ్గర శాశ్వతంగా నిలవదు. అది అగ్నిలా మారి నీ కష్టార్జితాన్ని బూడిద చేస్తుంది. నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చటం వల్ల నీకు ప్రస్తుతం కొంచెం ఆర్థిక ఇబ్బంది కలిగినా అది నీ ఆత్మకు శాంతినిస్తుంది. ఆలోచించు. నీ కర్మను కడిగి వేస్తుంది. నేను నీ ధర్మాన్ని, నీ సత్ప్రవర్తనను పరీక్షించటానికి ఈ పరిస్థితిని కల్పించాను. నువ్వు నిజమైన దుర్గ భక్తురాలువైతే సత్యం వైపు నిలబడు. అన్యాయం వైపు అడుగులు వెయ్యకు. నువ్వు అధర్మం వైపు ఉంటే కావలసినవన్నీ కూడా ఏవి కూడా రావు, అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి. నువ్వు ధర్మంగా ఉంటే నేను నీకు కావలసినవన్నీ సమకూరుస్తాను. నీ మనసులో ఒక ఆలోచన రావచ్చు, అమ్మా ఆ వ్యక్తి కూడా నన్ను గతంలో ఏదో చిన్న మాట అన్నాడు కదా, అందుకే నేను మాట తప్పాను అని. తల్లి, ఇతరుల తప్పులు నీకు ప్రామాణికం కాకూడదు. ఎవరు ఎలా ఉన్నా నువ్వు నీ స్వధర్మాన్ని, నీ వాగ్దానాన్ని విడవకు. ముళ్ళు గుచ్చుకుందని నువ్వు కూడా ముళ్ళులా మారితే నీకు ఆ ముళ్ళుకు తేడా ఏముంది? నువ్వు పువ్వులా మారే సుగంధాన్ని వెదజల్లు. నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం ద్వారా నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా లోకానికి ఆదర్శం కావాలి. నువ్వు మారితేనే నీ చుట్టూ ఉన్న ప్రపంచం, నీ పరిస్థితులు మారతాయి. రేపు ఏమి జరుగుతుందో నువ్వు ఊహించలేవు, కానీ ఈ రోజు, ఈ క్షణం నీ చేతుల్లోనే ఉంది. ఈ క్షణమే ఒక గట్టి నిర్ణయం తీసుకో. నువ్వు ఎవరికి మాట ఇచ్చి తప్పావో వారి దగ్గరకు వెళ్ళి ఆ పొరపాటును ప్రేమతో సరిదిద్దుకో. అది ఎంత కష్టమైనా సరే వారు ఏమనుకుంటారో అని మొహమాటాన్ని వీడి ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. నీ వెనుక నీ దుర్గ ఉంది, నేను ఉన్నాను. నువ్వు చేసే ప్రతి మంచికి నా ఆశీస్సులో ఒక అదృశ్య కవచంలా ఉండి నిన్ను కాపాడతాయి. ఏ దుష్ట శక్తులు నిన్ను ఏమీ చేయలేవు. నా హితవు ఎప్పుడు పైకి చేదుగా ఉండవచ్చేమో, కానీ అది నీ జీవితానికి సంజీవని లాంటిది. నేను ఎక్కడో గుడిలో ఉన్నప్పుడు ఎందరికో మాట ఇచ్చాను. ఎందరో భక్తులు కష్టాల్లో ఉండి నా దగ్గరికి వచ్చి కన్నీళ్లతో బాధపడ్డారు. వాళ్ళ కష్టాలన్నీ నా మీద వేసుకున్నాను. భక్తుడి కన్నీటిని నా కళ్ళ నుండి తుడిచాను. మరి నా బిడ్డగా నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నువ్వు మాట తప్పటం అంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని నీరుగార్చటమే కదా. ఆ దోషం నుండి ఇప్పుడే విముక్తి పొందు. నువ్వు మనస్ఫూర్తిగా చేసిన ప్రాయశ్చిత్తం నీ పూర్వజన్మ పాపాలను కూడా కడిగివేస్తుంది. నీకు ఒక నూతన జీవితాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తుంది. నా మాట మీద విశ్వాసం ఉంచుతల్లే. ఈ లోకంలో ప్రతిదీ ఒక పెద్ద మాయాజాలం. నీ దగ్గర ఉన్న అధికారం, నీ అందం, నీ హోదా, నీ ఆస్తి నీ కాలక్రమేణా మంచులా కరిగిపోయేవే. కానీ నువ్వు నిలబెట్టుకున్న సత్యం మరియు నీతి మాత్రమే నీతో పాటు నీ చివరి శ్వాస వరకు ఉంటాయని గుర్తుంచుకో. ప్రజలు నిన్ను గుర్తు పెట్టుకోవలసింది నీ సంపదను చూసి కాదు, నీ మంచి మనసును చూసి. ఈ మనిషి మాట ఇచ్చాడంటే అది జరిగి తీరుతుంది అన్న గొప్ప పేరును సంపాదించుకో. అదే నువ్వు నాకు ఇచ్చే నిజమైన గురుదక్షిణ. ఆస్తిని కాపాడుకోవటానికి ప్రయత్నించు. రాబోయే చిక్కును తలుచుకుని భయపడటం మానేసి దాన్ని ధర్మంతో ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు. నీ జీవితం ఒక పవిత్రమైన నందనవనంలా ఉండాలి. అందులో అబద్ధాలు, మోసాలు, వంచనలు అనే కలుపు మొక్కలు పెరగనివ్వకు. నువ్వు ఎవరికైతే మాట ఇచ్చావో ఆ వ్యక్తి ఇప్పుడు చాలా దీనావస్థలో ఉండి ఉండొచ్చు. వారికి నీ సహాయం ప్రాణవాయువు లాంటిది. నువ్వు ఆ మాట నెరవేరిస్తే ఒక కుటుంబం బ్రతుకుతుంది తల్లి. వారి కష్టాలు తీరుతాయి. ఒకరి జీవితంలో వెలుగు నింపే అరుదైన అవకాశం దుర్గ నీకు ఇచ్చింది అంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఆ అవకాశాన్ని కాలదన్నకు. నువ్వు చేసే ఆ చిన్న మేలు నీ జీవితంలోనే పెద్ద అంధకారాన్ని తొలగిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించుకో. ఎప్పుడూ కూడా తొందరపడి ఎవరికి మాట ఇవ్వకు. తీర్చుకుంటాను, నెరవేర్చుకుంటాను అనుకుంటే మాత్రమే మాట ఇవ్వు. నెరవేర్చుకోలేను అని నీకు అనిపిస్తుందా, మాట మీద కట్టుబడలేను అనిపిస్తుందా, ఇవ్వకు. మాట ఇచ్చి తప్పిన దోషాన్ని మూటగట్టుకుని లేని కష్టాలను కొని తెచ్చుకోకు. అవి నువ్వు ఏం చేసినా ఆ తర్వాత ఆ కష్టాల నుంచి బయటపడలేవు. ఆ దోషాన్ని తొలగించుకోలేవు. జాగ్రత్త. నీపై ఉన్న పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. దుర్గ ఏదైనా చెబుతోంది అంటే దాని వెనుక ఒక గంభీరమైన రక్షణ కవచం ఉంటుంది తల్లి. ఈ సందేశం ఈరోజు నీ ముందుకు రావటం యాదృచ్ఛికం కాదు. ఇది నీ క్షేమం కోరి నేను పంపిన ఒక దివ్య హెచ్చరిక.
ఈ మాటలను నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో నువ్వు పడే వేదనకు, ఎదుర్కొనే చిక్కులకు నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలివి అవుతావు. ఎందుకంటే కర్మ ఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. కానీ ఆ శిక్షాకాలంలో నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడాలి అంటే నువ్వు నా మాట విని నీ తప్పుని సరిదిద్దుకోవాలి. ఇప్పుడే సమయం ఉంది. మేల్కో. మేల్కొని నువ్వు తీసుకున్న నిర్ణయం నీ విజయానికి పునాది కావాలి. వెళ్ళు. నీ మనసులోని అహంకారాన్ని, లోపల భయపెడుతున్న సందేహాలను పూర్తిగా విడిచిపెట్టు. నువ్వు ఎవరికైతే మాట ఇచ్చి తప్పావో వారి దగ్గరికి వెళ్ళి నీ బాధ్యతను అత్యంత వినమ్రంగా నెరవేర్చు. ఆ మరుక్షణమే నీ మనసు ఎంతటి శాంతిని పొందుతుందో నీవే ప్రత్యక్షంగా గమనిస్తావు. నీ కళ్ళల్లో ఆనందం చూసి నేను పరవశించిపోతాను. నీవు చేసిన ఈ పొరపాటుని సరిదిద్దుకున్న మరుక్షణం నీకు రావాల్సిన ఆ అతిపెద్ద చిక్కును నేను నా చేతులతో గాలిలో కలిపేస్తాను. నీకు అంతా శుభమే జరుగుతుంది. నిత్యం కూడా దుర్గా నామస్మరణ చెయ్యి. నీతిగా బ్రతుకు. నా ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుంటాయి అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. నిజానికి మనం కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో ఏముందిలే చిన్న మాటే కదా ఇచ్చేస్తే పోతుంది అంటూ మాట ఇచ్చేస్తూ ఉంటాము. ఒక్కసారి నెరవేర్చుకుంటాం, మాట మీద నిలబడతాం. కానీ కొన్నిసార్లు మాట నెరవేర్చుకోలేని స్థితిలోకి పడిపోతాం. అలాంటి వాళ్ళందరికీ కూడా అమ్మ నిజంగా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారండి. ఖచ్చితంగా మీరు కూడా అలా ఎవరికైనా మాట ఇచ్చి తప్పు ఉంటే దాన్ని నెరవేర్చుకోండి. అది కూడా ఒక దోషమే కాబట్టి మన జీవితాన్ని పట్టి పీడిస్తుంది కాబట్టి జాగ్రత్త. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.